చెబుతున్నాడు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. పుట్టినప్పుడు తేలేదండి, దిగంబరంగానే పుట్టాం. పోయేటప్పుడు పట్టుకెళ్ళట్లేదండి, దిగంబరంగానే వదిలేసారి వెళ్ళిపోతున్నాం. ఆ వెళ్ళిపోయిన ఆత్మకి శరీరం కూడా లేదు, ఇంకా ఈ శరీరమేనా ఉంది, దానికి అది కూడా లేదు, గాల్లో తేలుతోంది. పోయినప్పుడు మనం ఏ శరీరం ధరిస్తామంటే ప్రత్యక్ష ప్రమాణం ఉంది దానికి. కలలో ఏ శరీరం ధరిస్తామో ఆ శరీరం ఉంటుంది అక్కడ. దాన్ని తైజస శరీరం అంటారు. అందుకే లలితా సహస్రంలో చెబుతారు, విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక. స్వపంతి తైజసాత్మిక. నిద్రపోయినప్పుడు కలలో మనం ధరించే శరీరం తైజసాత్మిక, దాన్ని తేజస్ శరీరం అంటారు. కలలో ఎలాగైతే ఒక మాయా శరీరాన్ని ధరించి సమస్త సుఖ దుఃఖాలు అనుభవిస్తామో అదే రకంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక యాతనా శరీరం అంటారు దాన్ని పరిభాషలో. యాతనా శరీరం ధరించి చేసిన పాపాలకి పుణ్యాలకి స్వర్గంలోనూ నరకంలోనూ బహుమానాలు అవమానాలు అన్నీ అనుభవిస్తూ అందులో ఏమాత్రమో తేడా లేదు. స్వర్గ నరకాలు కల్పన కాదు, ప్రత్యక్ష సత్యాలు. మనం వాటిని నమ్మి తీరవలసింది, అది అనుభవించి తీరతాం. ఎలా అనుభవిస్తామంటే కల్లో మనం ఎలా అనుభవిస్తున్నామో అలాగే అనుభవిస్తాం. కల్లో అనుభవిస్తున్నాంగా, కల్లో భయంకరమైన కళ్ళు వస్తే ఒళ్ళంతా చెమట పట్టట్లా, ఆనందం కలిగితే నవ్వు రావట్లా, ఇది నిజమే కదా, బయటకు వచ్చే వరకు నిజమే కదా, అది అంతే, అనుభవం అయ్యే వరకు నిజమే, అంచేది అనుభవించి తీరుతాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పోనీ నిజమేనండి, వచ్చేటప్పుడు తేలేదు, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళలేదు, ఈ మధ్యలో అనుభవిస్తున్నాం కదా జీవితంలో, అందుకోసం సంపదలు ఉండాలి కదా అంటే శేషప్ప అంటున్నాడు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళలో వజ్రాలు సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, బంగారం సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, కోట్ల ధనం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, 100 ఎకరాలు ఆయకట్టు కలిగిన వాళ్ళు ఉండొచ్చు. మీ ఆస్తి ఎంతండి అంటే 100 కోట్లు 200 కోట్లు అని చెప్పగలిగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎవడైనా కంచంలో పెట్టినటువంటిది 1/2 కేజీ అన్నం తినగలడా ఈవేళ? 1/2 కేజీ బియ్యం తినగలడా? లేదు. 1/4 కేజీ కూడా కాదమ్మా, 1/2 సోల బియ్యం తినే పెద్ద మనిషి లేడు ఈవేళ. తింటే అరగదు. వీడికి వజ్రాలు కొనగలిగిన స్తోమత ఉంటుంది, కానీ మరమరాలు తిన్నా అరగదు. ఒక పేదవాడు ఉంటాడే, వాడికి వజ్రాలు కూడా అరుగుతాయి, వాడికి మరమరాలు కొనుక్కుందుకు కూడా డబ్బులు లేవు. కర్మ అంటే అదే, వాడు కర్మే వీడు కర్మే. పేదవాడికి ఏం తిన్నా అరుగుతాయి, రాళ్ళు తింటే అరుగుతాయి, కానీ వాడికి స్తోమత లేదు మరమరాలు కొనుక్కుందుకు కూడా. మనకి ధనవంతుడికి వజ్రాలు కూడా కొనుక్కోగలిగిన స్తోమత ఉంది, కానీ మనకి మరమరాలు తిన్నా అరగట్లేదు. మరి అరగనప్పుడు కొనుక్కుని ఉపయోగం ఏముంది? అందుకని ఎంత కోటీశ్వరుడైనా ఏదో ఉప్పేసిన కూర పప్పేసిన అన్నం తప్పితే తినేది ఏమన్నా ఉందా? దీనికి ఇన్ని 100 కోట్లు ఎందుకు పని లేక? మెరుగు బంగారంబు మింగబోడు. బంగారం బీరువాల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లో దాచుకున్న వాళ్ళం, ఆ బంగారం ఏమైనా మింగావా? ఏమీ లేదయ్యే. ఇంకో మాట చెబుతున్నాడు, పోనీ అలా కదా, విద్దమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. మాకు అక్కడ స్థలం ఉందండి, ఇవాళ అక్కడేమో దాని రేటు పెరిగిందండి, రాజధాని అవ్వడం కారణంగా ఇదివరకేమో ₹1,00,000 కొన్నామండి, ఇప్పుడు ₹1,00,00,000 అయిందండి. హైదరాబాద్లో కూడా స్థలం కొన్నామండి, ఎందుకైనా మంచిదని, అది ఇప్పుడు 2 కోట్లు అయిందండి. మా అబ్బాయి అమెరికాలో 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలండి. ఇవన్నీ చెప్పుకోవడం తప్పితే నువ్వేమన్నా ఆ ఇంట్లో దొల్లావా? ఆ ఇంట్లో నువ్వు పడుకున్నావా? ఆ స్థలం మీద దొల్లావా? మనం ఎక్కడో హైదరాబాదులో స్థలం కొన్నాం, ఆ స్థలంలో ఏవి దొల్లుతున్నాయో తెలుసా? కుక్కలు పందులు దొల్లుతున్నాయి. కష్టపడి ₹1,00,00,000 పెట్టి కొని మనం ఇక్కడేమో నిద్రపట్టక దొల్లుతున్నాం. ఏ కోటి కాదు కదా, ₹1 కూడా వెచ్చించకుండా కుక్కలు పందులు మన స్థలంలో హాయిగా దొల్లుతున్నాయి. అంటే స్థలం మీద అధికారం వాటిది, దాని తలనొప్పి మంది. అక్కడ ఉంది, ఏమవుతుందో ఓసారి వెళ్ళి చూడాలి. మా అబ్బాయిని చూడమంటే చూడడం ఎందుకు వచ్చిన కూడా ఇదంతా అమ్మిబారేక. అదేదో వాడి పేర పెడితే వాడే చూసుకుంటాడు, లేతమ్మా అనుకుంటాడు. ఇక్కడ మన పేర పెట్టుకోవడం, వాడిని చూడమన్నా వాడు ఎందుకు చూడడం, నీ పేరుందగా అంటాడు వాడికి ఖచ్చితంగా. అలాగని వాడి పేరు పెట్టావా, ఏం చేస్తాడో తెలియదు పెట్టుకెళ్ళి. బెంగ మన పేరు మీద పెట్టుకుంటాం, వాడిని చూడమంటాం, నువ్వు వచ్చి చూసుకో అంటాడు వాడు. మనకి ఇక్కడ నిద్ర పట్టదు, మనం ఇక్కడ నిద్ర పట్టక మనం ఏడుస్తున్నాం. మన స్థలంలో అక్కడ హైదరాబాద్లో వేప చెట్టు కింద కుక్క హాయిగా పడుకుంది గుర్రెట్టి. ఎంత అదృష్టవంతురాలండి, ₹1 ఖర్చు పెట్టలేదు, రిజిస్ట్రేషన్ లేదు, స్టాంపు డ్యూటీ లేదు, ఏ గొడవ లేదు, సుఖంగా పడుకుంది. అందుకని ఎంత సొమ్ము ఆర్జించినా, ఎన్ని స్థలాలున్నా, ఎన్ని పొలాలున్నా, మనం తినేది గిద్దెడు బియ్యం కదా, మళ్ళీ 2వ పూట తినే అవకాశం లేదు కదా. అప్పుడు మళ్ళీ చపాతీలే కదా, మళ్ళీ ఒకటే చపాతీ, రెండోది తింటే బరువు పెరుగుతాడు, అందులో చట్నీ వేసుకోడు బీపీ, అందులో పంచదార వేసుకోడు షుగర్. దీనికి నీ పని లేక 100 కోట్లు, ఒక చపాతీకి 100 కోట్ల. మన ఐశ్వర్యాలన్నీ ఇంతేనండి. 300 ఏళ్ల క్రితం ఆయన చెప్పినా, ఇవాళ నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఇంతే. ఇంతకంటే కుడవబోదు. ఉన్న అన్నం కూడా, ఉన్న ఐశ్వర్యం కూడా అనుభవించట్లేదు. తలనొప్పి ఎడుతున్నాం. పోనీ ఇంకొంతమంది ఇంకోటి చేస్తారండి, సేఫ్ డిపాజిట్ లాకర్లో దాచడం అంటారు. పూర్వం కూడా చేసేవారు, బ్యాంకులు లేవు,
లాకర్లు లేవు, ఎనపెట్టిలో పెట్టినా ఎవడ కొట్టేస్తాడో తెలియదు. అందుకని ఇంకోటి చేసేవారండి, భూమిలో పాతి పెట్టేవారండి. అది కూడా చెబుతున్నాడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తులసికోట కింద పెట్టేవారు కొంతమంది, నూతిగట్టు దగ్గర పెట్టేవారు కొంతమంది. అది మళ్ళీ కొడుక్కో కోడలకో మాత్రమే చెప్పేవారు, ఎవరికి చెప్పేవారు కాదు. ఇంకొంతమంది త్యాగమూర్తులు ఉండేవారు, ఎక్కువ డబ్బు ఉంటే పిల్లలు చెడిపోతారని. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో కొంతమంది చేసేవారమ్మా అలాగా. బ్రాహ్మణులకి అప్పట్లో ఒక నమ్మకం ఏమిటంటే మనం ఉండవలసిన ఆస్తిపాస్తులతోనే ఉండాలి. ఎక్కువ ఆస్తులు ఉన్నాయంటే పిల్లలు చెడిపోతారు, వాడు సంధ్యావందనం చేయడు, వేదం చదవడు, ఉంది కదా అని సిగరెట్ కాలుస్తూ కూర్చుంటాడు. పైగా వీడు కొడుకు సిగరెట్ కాల్చడం వల్ల తండ్రి ఖాతాలు కూడా చెడిపోతాయి ఖచ్చితంగా. అందుకని పూర్వం బ్రాహ్మణులు ఏం చేసేవారంటే, ఎక్కువ ఆస్తి పెరుగుతోంది అంటే ఎవరైనా దానం ఇచ్చిన ఉంటాయి కదా మరి రకరకాలు, పెరుగుతోంది అంటే దాన్ని బంగారంలోకో వజ్రాల్లోకో మార్చి ఎవరికీ తెలియకుండా, కొడుకు కూడా తెలియకుండా తులసికోట కిందో నూతిగట్టు దగ్గర పాతిపెట్టేవారండి. దాన్ని నిక్షేపం అంటారు. మనం కావాలని ఒక చోట మనకు తెలిసేలా మనం దాస్తే నిధి అంటారు. భవిష్యత్తులో ఎవరికో ఉద్దేశించి దాస్తే నిక్షేపం అంటారు. నిధి నిక్షేపాలు ఇప్పటికీ స్థలం కొన్నా పొలం కొన్నా ఈ ఆవరణలో కలిగిన నిధి నిక్షేపముల సహా అని కర్ణంగారు దస్తావేజులో రాస్తారు. దాని ఉద్దేశం అది. నిధి వేరు, నిక్షేపం వేరు. ఆ నిక్షేపం అందుకే నిక్షేపంలా ఉన్నాడు వాడికే అంటారు. నిక్షేపం అంటే పాతిపెట్టిన ధనంలాగా ఉన్నాడు అని. ఆ ధనం ఎందుకోసం చేసేవాళ్ళు, మన పిల్లలు చెడిపోతారు, భవిష్యత్ తరాల్లో ఎవడు తీసుకున్నా మంచిదే, ఏ వర్ణం వాడు తీసుకున్నా మంచిదే, ఏమైపోయినా మంచిదే, ఇది నాకొద్దు అన్న త్యాగధనంతో చేసేవారండి. ధర్మరాజు రాజ్యానికి వచ్చాక యజ్ఞం చేయాలంటే డబ్బులు లేకపోతే వ్యాస మహర్షిని అడిగాడు, నువ్వు చెయ్యాలయ్యా రాయసు యాగం తప్పదు అంటే, డబ్బులు లేవండి అన్నాడు. పూర్వం మహాబ్రాహ్మణులు కొంతమంది మరుత్తరాట్ చక్రవర్తి ఇచ్చినటువంటి ధనాన్ని వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ పిల్లలు చెడిపోతారని హిమాలయ పర్వతాల్లో దాచారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకుని దానం యజ్ఞం చేయమంటే ధర్మరాజు అక్కడికి అంటాడు, బ్రాహ్మణ ద్రవ్యం నేను వాడుకోకూడదు కదా అంటే, వాళ్ళకే వద్దని పాతి పెట్టేశారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉంటే ఎవరు తీసుకున్నా పర్వాలేదని, అందువల్ల తీసుకోవచ్చునయ్యా తప్పులేదు, నువ్వు రాజ్యాన్ని పరిపాలించేవాడివి, ప్రజల కోసం కదా నువ్వు వినియోగం చేసేది, తప్పేం లేదు, అందుకని నువ్వు తీసుకో అని చెప్పి ఆయన పంపించి ఆ ధనం తెప్పిస్తారండి. ఆశ్చర్యకరమైన విషయం భారతంలో ఉంటుంది. అంచేత మనకు అక్కర్లేని దాన్ని పాతి పెడతారు. ఆ ఆశతో మళ్ళీ ఎవరికో ఇవ్వాలని పాతి పెడితే దాన ధర్మాలు కూడా చేయకపోతే ఏమవుతుందో తెలియదు. తుదకు దొంగలకిత్తురో దొరలకగును, తుదకు దొంగలకిత్తురో దొరలకగును, తేనె జుంటీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇంత దాచి దాచి దాన ధర్మాలు కూడా చేయకుండా దాస్తే ప్రమాదం ఏమిటో తెలుసా? పెద్దవాళ్ళు, బాగా డబ్బున్నవాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ ధనాన్ని వీలైనంతలో దాన ధర్మాలకి వెచ్చించేయడం మంచిది. అంతేగాని కొడుక్కి ఇవ్వాలి, కోడలికి ఇవ్వాలి, ఇవ్వాలమ్మా, అందరికీ ఇవ్వాలి, కానీ పరిమితంగానే ఇవ్వాలి. ఉన్నదంతా కొడుకులకు ఇవ్వాలి, కూతుళ్ళకి ఇవ్వాలని ఎక్కడ ఏ ధర్మశాస్త్రం చెప్పలేదండి. అసలు ఏది అనుభవించకుండా ఇవ్వడం, దాన ధర్మాలు చేయకుండా ఉండడం ఏం పద్ధతి అండి? మనుధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా, యాజ్ఞవల్క్య స్మృతిలో చెప్పినట్టుగా మనిషి సంపాదనలో 4వ వంతు దాన ధర్మాలు చెయ్యాలి. అందరం ఆలోచించుకోవాలి, 4వ వంతు చేస్తున్నావా? 1,00,000 రూపాయల జీతం ఉంది అంటే 25,000 దాన ధర్మాలకు వెళ్ళిపోవాలి ప్రతి నెల, 25,000 బ్యాంకులో వేసేయాలి, 50,000 ఖర్చు పెట్టేయాలి. ధర్మశాస్త్రం చెప్పిన మాట, 50,000 ఖర్చు పెట్టి సుఖంగా, నీకు 1,00,000 జీతం ఉంది, అనుభవించు, ఆనందించు, హాయిగా ఉండు, పిసిని కొట్టు వాళ్ళ బతక్కు. 50,000 ఖర్చు పెట్టి మిగిలిన 50,000లో 25,000 బ్యాంకులో వేసేయి ఏదో రకంగా. తర్వాత ఆ 25,000 పెరిగి 1,00,000, 10 లక్షలు అలా అయ్యాక స్థలం కొనుక్కో, ఇల్లు కొనుక్కో, పొలం కొనుక్కో, స్థిరాస్తి కొనుక్కో, ఇంట్లో అట్టి పెట్టకు, వేసేయి. అది పొదుపది, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ఆనందానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 25,000 అంటే 4వ వంతు దాన ధర్మాలు చేయాలి. నెలకి 50,000 జీతం ఉందంటే 12,500 దాన ధర్మాలు చేయాలి. నిజంగా ఈ ఆదాయాలు ఉండే వాళ్ళందరూ దాన ధర్మాలు చేస్తే భారతదేశంలో పేదరికమే ఉండదు, సమస్య లేదు. చప్పట్లు కొట్టినంత తేలిక కాదు దానం చేయడం. మంచినీళ్ళు తాగినంత తేలిక కూడా కాదు. నాకు మీకు కష్టమే, చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మాట చెబుతానండి దాన ధర్మాలు చేయడం కోసం. ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కూడా దాన ధర్మాల కిందకే వస్తుంది. దయచేసి అందరూ గమనించండి, పన్నులు ఎగ్గొట్టకండి. దాంట్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వారి ప్రకటన ఏమిటి? అనేక రకాల కేంద్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం. ఒక 10 ఏళ్లుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు దేశంలో పెరిగారండి.
ఎందుకంటే వాళ్ళకి అది సద్వినియోగం అవుతుందనే నమ్మకం కలుగుతుంది. మనం ఎవ్వరూ మన వ్యాపారాలు, మన వ్యవసాయాలు, మన ఉద్యోగాలు, వ్యవసాయానికి ఎలాగూ ట్యాక్స్ లేదు, ఉద్యోగాలు వీటి మీద వచ్చే ఆదాయాల్లో మానకుండా ఖచ్చితంగా వస్తున్నదేదో చూపించి ట్యాక్స్ కట్టేస్తే ఆ ట్యాక్స్ కనుక ఆదాయంలో 4వ వంతు ఉంటే నువ్వు దాన ధర్మాలు చేసినట్టే లెక్క, నీకు ఆ పుణ్యం అంతా వచ్చినట్టే లెక్క. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అది ఎగ్గొట్టి వేళ దొంగలం అవుతున్నాం అందరం కూడా. అలా చేసుకోవడం మళ్ళీ వాడు ఎవడో రైడింగ్ చేస్తాడు, మన దగ్గర ఏముంది, కట్టిన వాడికి ఇబ్బంది ఏముంది, రైడింగ్ చేసుకొని యజ్ఞోపవీతం ఉంది చూపిస్తాం, అంతకంటే ఏముంది, మిగిలిందంతా లెక్కలోనే ఉంది, చూపించాం లెక్కలో. అబద్ధం ఎందుకు ఆడాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కూడా పేద ప్రజల బలహీన వర్గాలకు ఉపయోగిస్తున్నారు, ప్రభుత్వ ప్రయోజనాలు అవన్నీ, అదంతా జనం కోసమే కదా, అది కూడా దాన ధర్మాల కిందకే వస్తుంది. దాంతో కలిపి నేను 4వ వంతు ఉంటున్నా, అది కాకుండా మీ జేబులోంచి అక్కర్లా, అది సక్రమంగా కట్టినా 4వ వంతు కడితే ఆదాయం వెళ్ళిపోయినట్టే. ఉద్యోగస్తులకు ఎలాగో వెళ్ళిపోతుంది, అనుమానం ఎలా. అలాగ చేయకపోతే త్వరగా దొంగలకు వెళ్ళిపోతుందో దొరలకు వెళ్ళిపోతుందో తెలియదు ఇది. పైగా ఇంకో మాట చెబుతున్నాడు ఉదాహరణ, తేనె జుంటీగలియవా తెరువరులకు. తేనెటీగల ఉదాహరణ అండి. తేనెటీగ ఏ రోజు కూడా తేనె ఎంత పట్టు తాగుతుందంటే దాని కడుపు నిండి అంతకుమించి తాగలేదు కదా. ఎంత మోసుగడుతుందో తెలుసా? ఎక్కువలో ఎక్కువ బరువు తేనెటీగ ఎంత బరువు ఉంటుందో అంత బరువు తేనె మోస్తుంది, శాస్త్రంలో చెప్పారు. సర్వేలో ఇటీవల పత్రికల్లో చదివా. అది మ్యాక్సిమం ఎక్కువలో ఎక్కువ మొయ్యగలిగే బరువు ఎంత అంటే దాని బరువు ఏదో చిన్న 10 మిల్లీగ్రాములు ఉందనుకోండి, అది 10 మిల్లీగ్రాముల తేనె మొయ్యగలదు, అంతకుమించి మొయ్యలేదు. అంతే పట్టుకెడుతుంది. అక్కడెక్కడో పట్టు పెడుతుంది, ఆ గూట్లో పెడుతుంది 2 బొట్లు, మళ్ళీ వస్తుంది ఎంత దూరం జుమ్ జుమ్ అనుకుంటూ, మళ్ళీ 2 బొట్లు తీసుకుంటుంది, మళ్ళీ అంత దూరం పెడుతుంది, అక్కడ పెడుతుంది. ఇలా కొన్ని తేనెటీగలు కష్టపడి ఒక పట్టు అక్కడ పెడితే అక్కడ వాటి పిల్లలతో సహా అది పిల్లల్ని పెట్టి ఆ రాణి ఈగ రాజు ఈగ మొత్తం కాపలాగా వస్తుంటే మనం ఎంత తెలివైన వాళ్ళమండి. శుభ్రంగా కింద పొగబెట్టేసి మొత్తం తేనెటీగల్ని తోలి బారేసేసి హాయిగా తేనె పిండి శుభ్రంగా కేజీ 500కి అమ్మేశాం ఇక్కడ 1000 రూపాయలకి. మనిషి ఎంత తెలివైన వాడు, ఎన్ని జీవులను దోచుకుంటున్నాడండి. తేనెటీగ పడినంత కష్టం మనం పడ్డాము. పైగా తేనెటీగకి నియమం ఏంటంటే ఒక పువ్వు దగ్గర ఉండి ఎప్పుడూ లాగదండి. ఒక పువ్వు దగ్గర 2 బొట్లు, మళ్ళీ ఇంకో పువ్వు దగ్గరికి వెళ్ళి 2 బొట్లు, ఇంకో పువ్వు దగ్గరికి 2 బొట్లు. ధర్మశాస్త్రంలో చెబుతాడు రాజు పన్నులు ఎలా వసూలు చేయాలి అంటే తేనెటీగ తేనె సేకరించినట్టుగా పువ్వుకి ఏమాత్రం బాధ కలగకుండా తీసుకున్నట్టుగా ప్రజలకి బాధ కలగకుండా పన్ను వసూలు చేసుకోవాలి. అది రాజలక్షణం అని చెప్పారు. ప్రజలు బాధపడే పన్నులు వేయకూడదు అని ధర్మశాస్త్రంలో చెబుతారు. అటువంటి తేనెటీగ అంత కష్టపడి సంపాదిస్తే మనం ఏం చేస్తున్నామండి, బాటసారులు లేని వాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు పొగట్టేస్తారు. అక్కడ పొగట్టగానే పాపం అవన్నీ వెళ్ళిపోతాయి. అందుకే పొమ్మం లేక పొగబెట్టాడనే మాట వచ్చింది. పొగబెట్టేస్తారు, అవన్నీ వెళ్ళిపోయి చక్కగా పిండేసి సక్కింగ్ అన్నవనం సీసాల్లోకి లాగాడు. అందులో మళ్ళీ ఎవరు ఆ పొగట్టేది ఆ తేనె తెచ్చేదినేమో ఆటవికులు, గిరిజనులు. వాళ్ళేమో పాపం తీసుకొచ్చి కేజీ తేనె వాడు 50 రూపాయలకి 100 రూపాయలకి అమ్మితే మన వ్యాపారస్తులు శుభ్రంగా వాళ్ళ దగ్గర కొనేయడము 500కి 1000కి అమ్మాడు. కష్టపడి అంత తేనెటీగల కుట్టినా సరే భరించిన గిరిజనుడికి వచ్చేది 50 రూపాయలు, ఇక్కడ అమ్మేసి దళారీ వ్యాపారకు వచ్చేది 500. అక్కడ కూడా దోపిడీయే. ఇవన్నీ భగవంతుడు చూడలేదనుకోవడం పొరపాటు. అందుకే శతకంలో చెబుతున్నాడు దాచిపెట్టిన సొమ్ము తేనెటీగలు తేనె దాచిపెడితే తిరువరులు బాటసారులు పట్టుకుపోయినట్టే మీరు దాచిన సొమ్ము కూడా అంతే అవుతుందయ్యా. ఎందుకు ఈ బాధ అంతా పడతారు అనవసరంగా అని ఒక్క మాట చెబుతున్నాడు. ఆ మాట చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఇన్ని కష్టాల మధ్యలో ఉన్నాం, నష్టాల మధ్యలో ఉన్నాం, ఇన్ని సంక్షోభాల మధ్యలో ఉన్నాం. బయటపడడానికి ఏం చెయ్యాలండి? ఆ ఉపాయం చెబుతున్నాడు ఇక్కడ. మనం చెయ్యలేని పనులు కూడా చెబుతున్నాడు. సాధారణంగా వేటికి బద్దకిస్తూ ఉంటామో దాన్ని కూడా చెబుతున్నాడు. మనం సాధారణంగా ఏదైనా పూజ చేయమంటే నాకు ఈ మోకాలను ఎప్పండి కూర్చోలేనండి, పీఠమే కూర్చొని పూజ చేయించ, దేవుణ్ణి నెత్తి మీద కూర్చోవమ్మా ఎవరు వద్దన్నారు, అదో వంక. పోనీ ఓ పూట ఏదైనా దీనికి ఉపవాసం ఉండాలి అంటే ఏమిటో కష్టమండి, నాకు ఆ ఉపవాసం ఒకటి కష్టమండి, అది కూడా ఉండాలి. పోనీ తీర్థయాత్రలు చేయండి అయ్యా, అక్కడ స్నానాలు చేయండి, ఇక్కడ మునగండియా అంటే ఏం మునుగుతాం, డబ్బులు ఉండొద్దు, ఓ పక్క యాత్రలు చేయాలంటే ఓపిక ఉండొద్దు, అది లెక్క. లేకపోతే నాకు సన్నీళ్ళు పడవు, ఏమీ పడవు, డబ్బులు తప్ప. డబ్బులు బంగారం పడతాయి అందరికీ. కానీ మరి అయ్యప్ప దీక్ష చేసే వాళ్ళని చూడండి, వాళ్ళు చలికాలంలోనే దీక్ష పడతారు. విచిత్రం, చలికాలమే వాళ్ళ దీక్ష. 4 గంటలకు లేచి చన్నీళ్ళలో స్నానం చేస్తారండి. ఎలా చేస్తున్నాడండి ఆయన? ఇంద్రియ నిగ్రహం లేకపోతే సాధ్యమేనా? మన కళ్ళ ముందు మన వాళ్ళకే సాధ్యం అవుతుంది, మనకి సాధ్యం కదా. ఆ సాధ్యం కాని విషయాలు కూడా చెబుతున్నాడు ఇక్కడ. గౌతమి స్నానాన కడదేరు దమటన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడనౌదుమటన్నా, తీర్థయాత్రలచే కృతార్థుడనౌదుమటన్నా.
బలి నేమంబులే బడలి నేమంబులే నడపలేను తీర్థయాత్రలచే కృతార్థుడనౌదునటన్న బడలి నేమంబులే నడపలేను దాన ధర్మముల సద్గతిని జందుదమన్న ఘనమైన ధనముగా నా యొద్ద ధనము లేదు దాన ధర్మముల సద్గతిని జందుదమన్న ఘనముగా నా యొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత పొందుదమటన్న తపమాచరించి సార్థకత పొందెదనన్న నిముషమైనను మనసు నిలువబోదు కష్టములకు ఓర్వలేను కష్టముగా ఓర్వలేను నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది కష్టమునకు ఓర్వలేనయ్య నిన్ను స్మరణ చేసెద నా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళకి ఆరోగ్యం ఇబ్బంది అయిన వాళ్ళ కోసం ఈ పద్యం చెబుతున్నాడు ఆయన. గౌతమీ స్నానాన కడదేరుదమటన్న గోదావరికి వెళ్ళి స్నానం చేద్దాం, కృష్ణానదికి వెళ్ళి స్నానం చేద్దామంటే ఒక వయస్సులో వీలవుతుందమ్మా? పెద్ద వయస్సు వాళ్ళకి వీలవుతుందా? పైగా చన్నీళ్లలో మునిగితే ఏదైనా జలుబు చేసిందంటే మళ్ళీ ఈవిడ 10 రోజుల వరకు కోలుకోదు. ఎవరు చేస్తారు? ఆ ఇబ్బంది ఉంది కదా. అందుకని చన్నీళ్ళలో స్నానాలు నేను చేయలేనయ్యా. పోనీ తీర్థయాత్రలచే కృతార్థుడనవుదునటన్న బడలి నియమంబులే నడపలేను. రకరకాల తీర్థయాత్రలు చేద్దామంటే తీర్థయాత్రల్లో మీరు గమనించండి, ఒక్కో చోట ఒక్కో నియమం ఉంటుంది. ఇక్కడ 3 రోజులు ఉండాల్సిందే అంటారు. ఇక్కడ అన్నం తినకూడదు, చపాతీయే తినాలంట. ఈ దేవుడికి ఏదో ఇవ్వాలంటారు. అక్కడ 111 ప్రదక్షిణాలు చేయకపోతే కుదరదంటారు. ముఖ్యంగా రామేశ్వరం వెడితే 32 బకెట్ల నీళ్లు పోసుకుంటే కానీ కుదరదంటున్నారు. టీం వచ్చాను అదో చాదస్తం పెట్టారు, బాగా డబ్బులు కొట్టేయడానికి 32 బకెట్లు. ఎందుకు పెట్టారో తెలియదు. అక్కడ కూర్చొని ఒకళ్ళు పోస్తూ ఉంటారు, వీళ్ళు పోసుకుంటారు, డబ్బులు కట్టేస్తారు. అక్కడ జలుబు చేసేస్తూ ఉంటుంది. అక్కడ 32 బకెట్లు పోస్తే కానీ కుదరదని చెప్తారు. అక్కడ తోసి పోస్తూ ఉంటుంది, దానికి డబ్బులు ఇచ్చేస్తారు. అన్ని డబ్బులే. అక్కడ సముద్రపు నీళ్ళు అండి, సముద్రం అంతా ఉంది అక్కడ. ఒక్క బావిలో మాత్రమే మీకు స్నానపు నీళ్ళు ఉంటాయి. అందుకని ఆ బావి దగ్గర స్నానం చేయమన్నారు. సముద్రపు నీళ్ళలో స్నానం చేయలేరు కదా. సముద్రంలో చేసి వచ్చినవంటే మంచినీళ్ళ స్నానం చేయకపోతే జుట్టు పాడైపోతుంది, దేహం పాడైపోతుంది. అందుకోసం పెడితే అక్కడ 32 బకెట్లు పెట్టేశారు. మొత్తం 32ంటికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ వ్యాపారాలే. ఇవే రకరకాల నియమాలు ఉంటాయి. క్షేత్రానికో నియమం, క్షేత్రానికో నియమం. ఇవన్నీ నేను పాటించలేని స్వామి అంటున్నాడు శాస్త్రప్ప. మన తరఫునే, మనలోనే బలహీనత ఉంటుంది కదా. మరి ఇంకో మాట, దాన ధర్మముల సద్గతి చెందదమన్న ఘనమైన ఘనముగా నా యొద్ద ధనము లేదు. పోనీ 4వ వంతు దానం చేయడం, 4వ వంతు దానం చేయడం అంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది నాకే. ఆదాయమే 4వ వంతు ఉంటే దానం ఎక్కడ చేస్తాం? ₹1,00,000 వాడిని 25,000 అని చెప్పానండి నేనే. పోనీ 50,000 వాడిని 12,500. నాయన ఆదాయమే 10,000 ఉందనుకోమ్మా నెలకి. కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు. 2,500 దానం ఇస్తే మట్టి అయిపోతాడమ్మా. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పాల. ఆదాయాన్ని ఖర్చుని మించి ఆదాయం కలిగిన వాళ్ళు, మిగిలిన వాళ్ళే దాన ధర్మాలు చేయాలి. కానీ అప్పులు చేసి దాన ధర్మాలు చేయమని మన శాస్త్రం ఎప్పుడూ చెప్పదు. ఆదాయం మించిన వాళ్ళ కోసమే మనం చెప్పాం. నీ ఆదాయమే 10,000-15,000, 20,000 కూడా లేదనుకోండి. కొన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా, ఇప్పటికీ అర్చకుల కుటుంబాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని బలహీన వర్గాల్లో కొందరు ఆదాయాలు ఉంటాయి. 10,000-12,000 మించి ఆదాయం ఉండదు ఇక్కడ. వాళ్ళు దాన ధర్మాలు ఎక్కడి నుంచి చేస్తారు? చేయమని చెప్పలేదు, ఉన్నవాళ్ళనే చేయమన్నారు. అందుకని దాన ధర్మాలు చేద్దామంటే అంత డబ్బు కూడా నా దగ్గర లేదయ్యా. ఇంకో మాట, తపమాచరించి సార్థకత పొందెదనన్న. పోనీ మహాతపస్సు చేసి నా జీవితాన్ని సార్థకం చేసుకుందామంటే నిమిషమైనను మనసు నిలువబోదు. ఒక్క నిమిషం నమశివాయ అంటుంటే నిలబడ్డలనేదే పక్కకి వెళ్ళిపోతుంది. అటువంటిది నేను తపస్సు ఎక్కడ చేయమంటావు? అందుకని ఒక్కటే మాట, కష్టములనెల్లను ఓర్చుట కాదు, కష్టములనెల్లను ఓర్వగా కాదు. ఏ కష్టాలు భరించగలిగే శక్తి లేదు. ఒక్క పని మాత్రం చేస్తానంటున్నాడు, దాన్ని మించిన పని లేదు. నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నా యథాశక్తిగా మనస్సులో ఎప్పుడు నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః.
ఈ 3 నామాల్లో ఏ నామాన్నైనా మనస్సులో నిరంతరము స్మరించగలిగితే అది ముక్తి చాలు. ఏ స్నానాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు అన్నిటికంటే ఇది గొప్పది ఈ నామస్మరణ. ఈ స్మరణే అందరికీ దారి చూపిస్తుంది. 3 రోజుల ప్రవచన సారాంశంగా, సందేశంగా నేను 3 నామాలు మీకు అందిస్తున్నాను. నమః శివాయ, నమో నారాయణాయ, నాతో పాటుగా అనండి. నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఈ నామాల్లో ఏదో ఒకటి మీరు నిరంతరం మనస్సులో స్మరిస్తే అన్ని రకాల మార్గాలు ఆ భగవంతుడే చూపిస్తాడు. అన్ని దుర్గుణాలు పరిహరిస్తాడు. అన్ని సుగుణాలు బంతిపూలమాలలా మన మెడలో పడేలా చేస్తాడు. అన్ని రకాల సౌఖ్యాలు, సౌభాగ్యాలు ఆయనే కలిగిస్తాడు. మీకు అందరికీ సమస్త సన్మంగళాని భవంతు అని భగవంతుడి పేరు మీద ఆశీర్వచనం చేస్తూ శరవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.